నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా నివారణ చర్యలు వేగవంతం చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. సహాయ నిరాకరణ ఉద్యమం జయప్రదం చేయాలి. పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు. నగరంలో ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా నివారణకు తీసుకున్న చర్యలపై స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎంసీ కార్యాలయం నుండి కమిషనర్ నిరంజన్ రెడ్డి, రిమ్స్ వైద్యులు, వన్ టౌన్ సిఐ భీమా నాయక్, ఓఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ లేదా ఇతర ఎమర్జెన్సీ సర్వీసెస్ అందజేసే విషయంలో ఇప్పుడు అన్ని కంటైన్మెంట్ జోన్ లో మనం ఇన్షూర్ చేయాలి. ప్రజలందరూ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ డిక్లేర్ చేసిన తర్వాత మరి ప్రజలకు అవసరమైనటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యూజ్ అవుతుంది. అన్నిటికీ మించి మనం ఈ కంటైన్మెంట్ జోన్స్ లో మరి హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ సర్వే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. సో అన్ని కంటైన్మెంట్ జోన్ లో కాస్త టైం తీసుకున్నా ఇప్పుడు అన్ని మండలాల్లో అన్ని మెడికల్ ఆఫీసర్స్ యొక్క పిఎస్సిస్ పరిధిలో ఈ రకంగా కంటైన్మెంట్ జోన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఏ పిఎస్సికి ఆ పిఎస్సి మాత్రమే హ్యాండిల్ చేయాలి. ఇట్లాంటి కంటైన్మెంట్ జోన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీరు హౌస్ టు హౌస్ సర్వే చేసేటప్పుడు ఇంకా వాళ్ళని ఆ కంటైన్మెంట్ కోర్ ఏరియాలో ఉన్నటువంటి హెల్త్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఆ తర్వాత యాక్టివ్ సర్వేలెన్స్ ను కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నా. ఒక కంటైన్మెంట్ జోన్ లో హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ సర్వే చేయడానికి మాత్రమే ఆ పిఎస్సి పరిధిలో వేరే ఏఎన్ఎం ని, ఆశా వర్కర్స్ ని డిప్లాయ్ చేసి గ్రామాల్లో రాత్రి 8 గంటల తర్వాత ఎవరు ఉంటారంటే మామూలుగా గ్రామాల్లో అతిగా పడుతుంటారు జనాలు. ఆ టైం మంది ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యి ఏదైతే సర్వేలో ప్రశ్నలు అడిగి దానికి సమాధానంగా డూప్లికేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి యూనిక్ యాక్టివిటీ రావట్లేదు. మీరు లేదు వాళ్ళు చేస్తున్నారు బట్ అది 4 మీటర్ 5 మీటర్ రేడియస్ లో అదే రిపీటెడ్ గా వస్తుంది అని చెప్తే మాత్రం మీరు ఇంకా మనకి డెన్స్ పాపులేటెడ్ జిల్లాలు ఉన్నాయి. మనకి వెస్ట్ గోదావరి చూస్తే మనకి మన జిల్లా కింద ఎక్కువ డెన్స్ ఉంటుంది అండ్ డెన్స్ పాపులేటెడ్. అలాంటి ఏరియాలో మనకి డూప్లికేట్ యాక్టివిటీ పర్సెంటేజ్ వచ్చి 48% అంతే వచ్చింది. 64% అనేది దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 64% డూప్లికేట్ డేటా అనేది మనం ఇది యాక్చువల్లీ ట్రూ అనేది నమ్మాలి. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్ ప్లీజ్ పాస్ దిస్ మెసేజ్ టు ఆశాస్ అండ్ ఏఎన్ఎంస్ కి మెసేజ్ ఏం పాస్ అవ్వాలంటే త్రూ అండ్ వాలంటీర్స్ ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తేనే మనకి డూప్లికేట్ యాటిట్యూడ్స్ అనేది తగ్గుతుంది. డెన్స్ పాపులేషన్ ఉంది ఒకే ఏరియాలో వచ్చేస్తుంది అని మాత్రం మనకి చెప్పకండి. మనకి కంటైన్మెంట్ వచ్చినట్టు టైం టు టైం మనకి ఫీవర్ క్లినిక్స్ కంటైన్మెంట్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇమీడియట్ గా మన కంటైన్మెంట్ ప్లాన్ కూడా అక్కడ వేయడం జరుగుతుంది. ఆఫీసర్స్ కూడా మనం డెప్యూట్ చేయడం జరుగుతుంది. సో మెడికల్ ఆఫీసర్స్ ప్రతి మండలాల్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో మనకి ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి మీకు కూడా తెలిసింది. ఒక కంటైన్మెంట్ జోన్ వచ్చిందంటే ఆ కంటైన్మెంట్ జోన్ లో చేయాల్సిన చెక్ లిస్ట్ లా ఉంది. ఆ చెక్ లిస్ట్ ఏంటది? ఫీవర్ క్లినిక్ ఇస్ వన్ థింగ్. అందులో ఉన్న 60+ కోమార్బిడ్ ని ఐడెంటిఫై చేసుకుంటారు, ప్రతి ఒక్కరిని టెస్ట్ చేస్తారు. ప్రైమరీ కాంటాక్ట్స్ ని మనం కోవిడ్ కేర్ సెంటర్ షిఫ్ట్ చేసుకుంటాము. సెకండరీ కాంటాక్ట్స్ ఉండి మనకి వాళ్ళని టెస్ట్ చేయాలంటే హోమ్ క్వారంటైన్ చేసుకుని వాళ్ళని శాంపుల్ తీసుకుంటారు హై ప్రయారిటీ. సో దిస్ ఈస్ సంథింగ్ కంటైన్మెంట్ క్లస్టర్ లో ప్రతి కాన్స్టిట్యున్సీలో మనకు వచ్చింది కాబట్టి ప్రతి ఫస్ట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ కూడా ఇప్పుడు ఐడియా ఉంది. కంటైన్మెంట్ అనేది కొత్తది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కరోనా విలయంలో ప్రజలు చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెంచుకుంటూ పోతూ కేంద్రం ప్రజలను నడ్డి విరుస్తోందని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు లలిత కుమారి, ఎంఎస్ సాయి పేరయ్య, పరిటాల కోటేశ్వరరావు, వేజండ్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై పన్నులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న పన్నులను సిగ్గు పెట్టుబడిదారుల రుణాలు రద్దు, పేదలపై పన్నులు వేయడాన్ని, పెట్టుబడిదారుల రుణాలు రద్దు చేయడం, పేదలపై పన్నులు వేయడాన్ని తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై వెంటనే డీజిల్ పెట్రోల్ పై ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే మూలంగా మొత్తం నిత్యావసర సరుకుల రేట్లన్నీ కూడా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో
లారీ యజమానులు ఒక కిలోమీటర్కి దాదాపు ₹1.5 అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది. 1000 కిలోమీటర్లు కానీ తిరిగితే దాదాపు ₹3,000 అదనంగా వాళ్ళు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ రంగంలో చేరవేశాల పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ కూడా రేట్లు గణనీయంగా పెరిగి పేద ప్రజలకి ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు రైతాంగం ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 98 లక్షల ఎకరాలని సాగు చేసే పరిస్థితి ఉంది. ఈ డీజిల్ పెట్రోలు పెంపుదల కారణంగా ఒక ఎకరానికి వచ్చేసి ₹500 అదనంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే దాదాపు ₹500 కోట్ల రైతాంగం కూడా హెచ్చించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇంకొక వైపున ఈ కరోనా కష్టకాలంలో పేదలు బాగా పనులు లేక ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో ఈ ధరలు విపరీతంగా పెట్రోలు డీజిల్ ధరలు గత 11 రోజులుగా విపరీతంగా పెంచుతూ తన ఇష్టారాజ్యం. కానీ ఈ రోజున సుమారు లీటర్ ధర ₹19 ఉంటే కేంద్ర ప్రభుత్వం ₹32, రాష్ట్ర ప్రభుత్వం ₹7, డీలర్కి ₹3 చొప్పున మొత్తం సుమారు ₹80 లెక్కన పెట్రోల్ ధరలు వసూలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రభుత్వానికి సుమారు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు ఈ పెట్రోల్ డీజిల్ నుంచి ఆదాయం పొందారు. ఆ రోజున 2014లో మోడీకి ₹90,000 ఎక్సైజ్ డ్యూటీ వస్తూ ఉంటే 90,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ వస్తూ ఉంటే ఈ రోజున 3.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ వస్తూ ఉంది. ఈ విధంగా ప్రభుత్వం ఒక దోపిడీదారుడుగా మారి పీడిత ప్రజల్ని కొల్లగొడుతూ చిన్న వ్యాపారస్తుల్ని దోపిడీ చేస్తూ ప్రజలపై భారం మోపి ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒకప్పుడు $100 ఒక బ్యారెల్ ఉన్న రేటు ఈరోజు $40, $35 నుంచి $40 ఉంది. ఈ మధ్యకాలంలో అయితే $20 కూడా పడిపోయింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ చూసినప్పుడు కూడా పన్నులు ప్రపంచంలో ఏ దేశం కూడా ఇన్ని పన్నులు వేయటంలా. భారతదేశంలో సుమారు 240% పన్నులు వేస్తుంది. అలాగే జపాను, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో 20% నుంచి 60% పన్నులు వేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశ మార్కెట్ అంతా కూడా కొల్లగొడుతూ మొత్తం దోపిడీ చేస్తున్న పరిస్థితి. రెండో వైపున ఈ డబ్బంతా ఏం చేస్తున్నామా అంటే పేద ప్రజలకి, కష్టజీవులకి, మధ్యతరగతి ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగించట్లా. బడ్జెట్లో కార్పొరేట్ సంస్థలకి సంవత్సరానికి 6 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం చూపిస్తున్నారు. ఈ ఆదాయం పూడ్చుకోవడం కోసం ప్రజలపై భారం వేస్తూ ఉన్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న చేపట్టనున్న సహాయ నిరాకరణ కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను స్థానిక మల్లయ్య లింగం భవనంలో ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తుందని అడ్డుకోవాలన్నారు. లో 14 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. 45 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన ప్రభుత్వం వీళ్ళని వీధులు వదిలేసింది. దానివల్ల వాళ్ళు ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులందరికీ ₹10,000 ఒక కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా IFTU ఇతర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. అదే సందర్భంలో ప్రభుత్వం కార్మిక వర్గం పైన దాడి చేస్తాం. ఏ విధంగా 134 సంవత్సరాల క్రితం కార్మికవర్గం సాధించుకున్న 8 గంటల పరిదినాన్ని 12 గంటలకు పెంచుతూ తీర్మానాన్ని ఆర్డినెన్స్లు వివిధ రాష్ట్రాల్లో తీసుకొచ్చారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. అదేవిధంగా కార్మిక చట్టాలు, కార్మిక సంఘాలని 3 సంవత్సరాల పాటు రద్దు చేయొచ్చని చెప్పి గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి అనుకూలంగానే బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఈ తీర్మానాలు ఆర్డినెన్స్లు చేసినాయి. అందువల్ల
కార్మికులకి 12 గంటల పని దినాన్ని ఆపాలి, 8 గంటల పని దినాన్ని కొనసాగించాలి. కార్మిక చట్టాలు, కార్మిక సంఘాలు రద్దు చేసేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉపాధి కోల్పోయినటువంటి అసంఘటిత కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులు, ఆటో, ఇతర యువతలు వాళ్ళందరికీ కూడా నెలకి 10,000 రూపాయలు ఇవ్వాలి. చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా ప్రకాశం జిల్లాలో 56 మండలాల్లో మొత్తం ధర్నాలు చేయటం, నిరసన కార్యక్రమాలు చేయటం, మానవహారాలు నిర్మించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా లాక్డౌన్ కాలంలో 3 మాసాల పాటు ప్రతి ఒక్కరు కూడా కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి ఎలాంటి కోతలు లేకుండా వేతనాలు ఇవ్వాలని, అలాగే తెలుసుకునే పరిశ్రమల్లో స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని, ప్రతి కుటుంబానికి మనిషికి 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 6 మాసాల పాటు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, కార్మిక చట్టాల రద్దును ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే 2020 జాతీయ విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, ఉపాధి హామీ పనులు 200 రోజులకు కల్పించాలని చెప్పి ఇలాంటి డిమాండ్స్ తోటి మొత్తం మనకి కుట్రలో కూరుకుంటా ఉంది. కార్మిక చట్టాలని రద్దు చేయడం, 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పొడిగించడం, ఉద్యోగులకు కోత విధించడం, జీతాలు తగ్గించడం, అలాంటి చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి పూనుకుంటా ఉంది. దీన్ని తీవ్రంగా కేంద్ర కార్మిక సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున కరోనా కాలంలో అన్ని వర్గాల ప్రజలకి, ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి వ్యక్తికి 10 కేజీలు బియ్యం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగ కార్మికులు దానికి పనులు లేక చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని 10,000 రూపాయలు తక్షణం వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏకు ఫ్రీజింగ్ చేయడం, సిపిఎస్ రద్దు చేయకపోవడం, ఈ యొక్క విధానాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ జూలై 3వ తేదీన చేపట్టేటువంటి కార్యక్రమంలో ఉద్యోగ కార్మికులు అధిక సంఖ్యలో మొత్తంగా ఎక్కువ పరిశ్రమల్ని స్వదేశీ, విదేశీ గుప్త పెట్టుబడిదారులకు మరి ఇవ్వాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంది. దాన్ని కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తాము. ఏదైతే ఈ లాక్డౌన్ కాలంలో వేతనాలు ఇవ్వకుండా నిరాకరించారో వారందరికీ కూడా 3 నెలల వేతనం ఇవ్వాలని చెప్పి, ప్రతి ఒక్క సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, మొత్తం జీతాలు చెల్లించి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము అభిప్రాయపడుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు గోడ పత్రికను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 3వ తేదీ జరిగేటటువంటి కార్యక్రమంలో కార్మికులు కామ్రేడ్ గాండ్ల వెంకట్రావు ప్రజా కళాకారుడు, పౌర హక్కుల నేత, అభ్యుదయవాది అని ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు నల్లూరి అన్న అన్నారు. స్థానిక మాదాల నారాయణ స్వామి భవనంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు జాలన్న, ప్రధాన కార్యదర్శి అంజయ్య, బాలకృష్ణ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పద్మ, నరసింహారావు, అంజుబాబు, రాజశేఖర్, పలు సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రజల కోసం అంటూ అనేక మంది జోహార్ కమ్రేడ్ గాండ్ల వెంకటరావుకు, జోహార్ 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 గాండ్ల వెంకటరావుకు. అన్న ఒకసారి జోహార్ గాండ్ల వెంకటరావు గారు, జోహార్ జోహార్ గాండ్ల వెంకటరావు గారు, జోహార్ 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 గాండ్ల వెంకటరావు గారు, జోహార్ జోహార్. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి, ఉజ్వల సాహిత్యం రచించాలి, ఉజ్వల సాహిత్యం కళలు రచించాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి, కళ కోసం కాదు, ప్రజల కోసం. జోహార్ జోహార్. రంగానికి సంబంధించి ఏది జరిగినా తన ముందుండేవారు. ఎవరైనా కళాకారుడికి ఏదన్నా అనారోగ్యం రావడం కానీ, కన్నుమూయడం కానీ జరిగిందంటే పరిగెత్తుకొని పోయేవాడు, అందరికీ ఫోన్లు చేసేవాడు. వారికి చేయాల్సినటువంటి సహకారం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉండేవాడు.
ఇది నాకు బాగా అనుభవం. జరిగిందంటే వెంబడే నాకు ఫోన్ చేసేవాడు. పట్టణ కళాకారుల సమాఖ్య కార్యదర్శిగా ఉన్నాడు అప్పుడు ఆయన. 100% కళాకారుల సమాఖ్య కార్యదర్శిగా, ఒక ప్రజా కళాకారుడిగా తోటి కళాకారులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా ఆ రకంగా తన బాధ్యతను నిర్వర్తించేవాడు. అనేక సందర్భాల్లో ఇతర ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను లాంటి, అలాగే వరదలు లాంటి ఎక్కడైనా వచ్చినాయంటే వదిలిపెట్టేవాడు కాదు. కొన్ని సందర్భాలని కళలు కన్నవాడు, ఆ కళలని సాహారం చేసిన వాడు కామ్రేడ్ గాండ్లంగ రమణ. ఈరోజు ఆయన వర్ధంతి ప్రతికూల పరిస్థితుల్లో జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే పబ్లిక్ మీటింగ్లో ఆయన వర్ధంతి సభ గొప్పగా జరుపుకునేవాళ్ళు. ఇప్పటి వరకు 6 వర్ధంతి సభలు చాలా గ్రాండ్గా జరిగాయి. ఈ 7వ వర్ధంతి సభలో కామ్రేడ్ మాతా నారాయణ స్వామి భవన్లో నిర్వహించాలని అరుణోదయ భావించింది. ఈ వర్ధంతి సభకు మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మీ అందరికీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రకాశం జిల్లా కమిటీ తరఫున అందరికీ వాళ్ళు మన గాండ్లంగ రమణ కూడా తమ జీవితాంతం కూడా కళాకారులు ఎక్కడున్నారు అంటూ వెతికి అనేక అటు నాటికలు కానీ లేకపోతే కళారూపాల్లో అనేక వాటిల్లో ఉంటూ ప్రధానంగా మాకు అరుణోదయ సంఘానికి అనేక సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపిన వాళ్ళలో కామ్రేడ్ గాండ్లంగ రమణ ఒకరు. కామ్రేడ్ గాండ్లంగ రమణని స్మరించుకుంటూ ఈ సభని ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ సభకి అధ్యక్షులుగా అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సూపర్ జాలన్ని. భారత్ చైనా సరిహద్దులో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు కేంద్ర కార్మిక సంఘాలు ఘన నివాళులు అర్పించారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి, సిఐటియు ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసులు, ఆర్ మోహన్, వీరాస్వామిరెడ్డి, ఎస్టీ సర్దార్, పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొని నివాళులు ఘటించారు. సాగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా శాంతియుతంగా దీన్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. వీర మరణం పొందుతూ ఉన్నారు సైనికులు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడైనా ఇరు దేశాలు కూర్చొని చర్చించుకొని దాన్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అమరులైనటువంటి వీర జవాన్లందరూ కూడా జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. సాధారణ ఎలాంటి ఆయుధాలు లేనటువంటి భారత జవాన్ల మీద అనేక రకాలైనటువంటి ఆయుధాలతోటి తప్పుడు మార్గంతో కవ్వించి చైనా సైనికులు భారత సైనికుల్ని చంపటం, దాడి చేయటం అనేది మేము కేంద్ర కార్మిక సంఘాల ద్వారా ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, మిగతా కార్మిక సంఘాల ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని భారత భూభాగం నుంచి వెనక్కి పోవాలని చెప్పి ఇలాంటి కవింపు చర్యలను మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. భారత సార్వభౌమత్వాన్ని, భారత భూభాగాన్ని కేంద్ర ప్రభుత్వం కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మన భారత సైనికులకు రక్షణగా భారత్ చైనా సరిహద్దుల్లోని లడక్ ఘటనలో అసువులు బాసిన వీర జవాన్లకు స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యదర్శి రావులపల్లి నాగేంద్ర యాదవ్, సివి రామకృష్ణ, ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, గోలి నాగేశ్వరరావు, కనుమల రాఘవులు తదితర నాయకులు పాల్గొన్నారు. చైనా వస్తువుల్ని
భారతదేశంలో మూలం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అనుమానిస్తున్న సమయంలో చైనా భారతదేశం మీద దొంగ దెబ్బ తీస్తూ మన వీర జవాన్లని చంపటం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇటువంటి దుశ్చర్యలకు చైనా పాల్పడితే దానికి దీటుగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఒక సైనికుడై చైనాకి సమాధానం చెప్తారని, అవసరమైతే ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడై యుద్ధంలో పాలు పంచుకుంటామని చెప్పేసి చైనాకి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ WHO ఆర్గనైజేషన్లో కూడా చైనా మీద అనుమానాలు ఉన్నాయని అన్ని దేశాలు కూడా ఈ ప్రకటించిన టైంలో ఈ విధంగా వాళ్ళు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈ క్రమంలో చనిపోయినటువంటి మన వాళ్ళని చంపారు, వెంటనే మనవాడు కూడా మన జవాన్లు కూడా మొత్తం సమాయత్తమై 50 మంది వరకు ఇప్పటివరకు చచ్చిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చైనాలో ఇంకా బుద్ధి రాలేదు. 20 మంది మనవాళ్ళు చచ్చిపోయారు, 50 మంది వాళ్ళు చచ్చిపోయినా ఆ విషయాన్ని మరుగున పెట్టి మేమంతా బాగానే ఉన్నాం, మాకేం జరగలేదని చెప్పేసి ప్రగల్భాలు పలకడానికి ఈ చైనా నాయకత్వం ఇవాళ ఒక దివాలా కోరు నాయకత్వం చైనాలో ఉన్న కారణంగా ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. ఆ చైనా ప్రధానమంత్రిని మన దేశం వచ్చినప్పుడు మనం మహాబలిపురంలో కూర్చోబెట్టి ఎంతో గౌరవించాం, ఎంతో మర్యాద చేశాం. మీ దేశ జనాభా మా దేశ జనాభా కలిస్తే ప్రపంచానికి శాంతి చేకూరుతుందని చెప్పేసి మాట్లాడారు మన ప్రధానమంత్రి గారు. కానీ అవేవి ఎక్కలేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్వభావమే ఒక బ్యాక్ స్టాబింగ్, అంటే వెనక నుంచి వెన్నుపోటు పొడిచేటువంటి స్వభావం. దాని కారణంగా ఇవాళ ఈ దుందుడు పని చేసి ఈ రకంగా మన సైనికుల మీద దాడి చేసి వాళ్ళందరినీ చంపిన కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు కూడా దీని మీద తీవ్రంగా స్పందించి అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్యంపుణ్యమైనటువంటి అమాయకులైనటువంటి వీర జవాన్లని ఈ రకంగా చంపడాన్ని ప్రతి భారతీయుడు కూడా ఇవాళ చాలా బాధపడుతున్నాడు. దీనికి తగ్గట్లుగా ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ మధ్యాహ్నం జరిగినటువంటి చీఫ్ మినిస్టర్ల మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు, వీళ్ళ త్యాగాలు వృధా పోవు, దీనికి తగినటువంటి ప్రతీకారం తీరతామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా మన సైనిక జనరల్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీలో ఉన్నటువంటి అత్యున్నత అధికారులంతా కూడాను టీవీల్లోకి వచ్చి ఇవాళ చాలా స్పష్టంగా చెబుతున్నారు, వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే మనం ఆ భాషలోనే సమాధానం చెప్పాలి అని. వాళ్ళు పేదెమ్ ఇన్ దేర్ ఓన్ రూపీ అని చెప్పేసి, పేదెమ్ ఇన్ దేర్ ఓన్ కాయిన్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇంతకు ముందులాగా 1962లో యుద్ధం ఓడిపోయినాం కాబట్టి ఆ గాలి ఇంకా ఉందేమోనని చెప్పి వీళ్ళు భ్రమపడుతున్నారు. మన యొక్క మంత్రులందరూ, మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇవాళ చైనాకు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు, మిమ్మల్ని మేము వదిలిపెట్టము, ఖచ్చితంగా మీ మీద పగ తీర్చుకొని తీరతాము, మా దేశ ప్రజలంతా ఉడికిపోతున్నారు. P9 న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా నివారణ చర్యలు వేగవంతం చేయాలి, వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. సహాయ నిరాకరణ ఉద్యమం జయప్రదం చేయాలి, పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.